హెల్తీ మిల్లెట్ దోస ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను మెజర్మెంట్స్ అని ఒకే కప్ యూస్ చేస్తున్నాను. దీనికోసం నేను 1 కప్ బ్రౌన్ రైస్, 1 కప్ ఫాక్స్‌టైల్ మిల్లెట్స్, 1 కప్ లిటిల్ మిల్లెట్స్, 1 కప్ బార్న్‌యార్డ్ మిల్లెట్స్, అలానే 1 కప్ బ్రౌన్ టాప్ మిల్లెట్. వీటన్ని తెలుగు నేమ్స్ కూడా ఇచ్చాను, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. అందులోనే 1 కప్ మినపప్పు కూడా వేసి బాగా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పెట్టి అలాగే ఉంచేయండి. అండ్ నైట్ దాన్ని మిక్సీ పట్టి ఓవర్ నైట్ అలాగే ఫర్మెంట్ అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందో, సేమ్ నార్మల్ దోశ ఎలా అవుతుందో అలాగే. మనకు కావాల్సిన బ్యాటర్ని సపరేట్ చేసుకొని కొంచెం సాల్ట్, కుకింగ్ సోడా, కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. చూసారు కదా, ఈ హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ దోశని ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.